రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద, పరిణామాల మీద, రాజకీయ నాయకుల మాటల మీద, రాజకీయ పార్టీల మీద, రాజకీయాల మీద రకరకాల మీమ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉన్నాయి. ఆ మీమ్స్ ఏంటనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం కనుక చేస్తే, అవినాష్ రెడ్డి చాలా చిన్న పిల్లోడు, అమాయకుడు అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో అవినాష్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడిన నేపథ్యంలో ఆ మాటలను ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. అవినాష్ రెడ్డి చాలా చిన్నపిల్లోడు, అమాయకుడు అని జగన్మోహన్ రెడ్డి అంటూ ఉంటే, నోట్లో వేలు పెడితే పళ్ళతో కాకుండా గొడ్డలితో కొరుకుతాడు, వాడు చిన్నపిల్లోడు ఏంట్రా అంటూ వివేకానంద రెడ్డి ఆత్మ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఈ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది. నెక్స్ట్, ఆఖరికి చెల్లి కట్టుకున్న చీర కలర్ల గురించి కూడా రాజకీయ సభల్లో మాట్లాడుతున్నావు, నువ్వేం మగాడివిరా అంటూ ప్రభాస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇక్కడ ప్రభాస్, ఇక్కడేమో ఈ విలన్ ప్లేస్లో జలగా అంటే ఇంకెవరనేది మీరే డిసైడ్ అవ్వండి. ఆఖరికి చెల్లి కట్టుకున్న చీర కలర్ల గురించి కూడా రాజకీయ సభల్లో మాట్లాడుతున్నావు, నువ్వేం మగాడివిరా అంటూ ప్రభాస్ గారు ఎదురుగా ఉన్న వ్యక్తిని ప్రశ్నిస్తున్నట్లుగా కూడా ఈ మీమ్ ఉంది. ఈ మీమ్ సారాంశం ఏంటనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. నెక్స్ట్, ఈ నెల 13వ తేదీన సీఎం జగన్కు తగిలిన గాయం చిన్నది. 13 రాత్రి జీజీహెచ్ లోపలికి వెళ్తున్నప్పుడు గాయానికి వేసిన బ్యాండేజ్ అంటూ ఒక పిక్చరు, చికిత్స అనంతరం గాయానికి చిన్న ప్లాస్టర్తో అంటూ మరో పిక్చరు, ఈ నెల 15వ తేదీన కొంచెం పెద్ద ప్లాస్టర్ వేసుకొని కనిపించిన జగన్ అంటూ మరో పిక్చరు, 21న విశాఖపట్నంలో పెద్ద ప్లాస్టర్తో అంటూ మరో పిక్చరు, 25న గురువారం పులివెందుల సభలో పెద్ద ప్లాస్టర్తో జగన్ అంటూ మరో పిక్చర్. మొత్తం 6 పిక్చర్స్ తీసుకొని జగన్మోహన్ రెడ్డికి గాయమైనప్పుడు ఎంత ప్లాస్టర్ ఉంది, ఇప్పుడు ఎంత ప్లాస్టర్ ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, ఏం బాబు ఆంధ్రాలో ఏం నడుస్తుంది అంటూ ఒక అంకుల్ ముగ్గురు పిల్లలను అడుగుతున్నట్లుగా, జగన్ బ్యాండేజ్ ట్రెండ్ నడుస్తుంది అంకుల్ అంటూ పిల్లలు అంకుల్కి సమాధానం ఇచ్చినట్లుగా ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డిని ర్యాగింగ్ చేస్తూ కొంతమంది కంటికి అలాగే నుదుటికి ప్లాస్టర్లు వేసుకున్నటువంటి చిత్రాలను కూడా ఈ మీమ్లో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్, మొదటి రోజు అంటూ జగన్మోహన్ రెడ్డి గాయం, రెండవ రోజు అంటూ ప్లాస్టర్కి సంబంధించి గాయం, ఎలక్షన్స్ అప్పుడు అంటూ ఇలా కోడి రామకృష్ణ గారి ఫోటోను పెట్టి ఎలక్షన్స్ అప్పుడు మొత్తం కడతాడేమో అనేటువంటి ఉద్దేశంతో ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, ఈ నెల 13వ తేదీన సీఎం జగన్కు తగిలిన గాయం, 21న విశాఖపట్నంలో పెద్ద ప్లాస్టర్తో, 25న గురువారం పులివెందుల సభలో పెద్ద ప్లాస్టర్తో జగన్, ఇంకో 4 రోజులు పోతే సింపతి కోసం మొహం మొత్తం ప్లాస్టర్లు వేసుకుంటాడు చూడు అంటూ రవితేజ గారు శ్రీనివాసరెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. యాంటీ జగన్. నెక్స్ట్, ఏం బాబు ఆంధ్రాలో ఏం నడుస్తుంది అంటూ అంకుల్ ఈ విద్యార్థులను ఉద్దేశించి అడుగుతున్నట్లుగా, ఆ యూత్ కూడా అంకుల్కి బ్యాండేజ్ కాంపిటీషన్ నడుస్తుంది అంకుల్ అంటూ చెప్పినట్లుగా ఒక మీమ్ని క్రియేట్ చేశారు. ఎస్కేఎన్ గారు, జానీ మాస్టరు, బన్నీవాసు డైరెక్టరు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వినూత్నంగా ఇలా ర్యాగింగ్ చేశారు అంటూ కూడా 2-3 రోజుల నుంచి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, రాయదుర్గం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ దాఖలు చేయడానికి ఆయన వెళ్తున్న ప్రచార వాహనం అంటూ ఇక్కడ అంటే ఎవరైనా చనిపోయి అంతిమయాత్రకి వెళ్ళే వాళ్ళకి ఫోటో ముందు పెడతారు, కానీ నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తూ ఈ ఫోటో ఏంటి, ఇది ప్రచారానికి వెళ్తున్నట్టు లేదు, అంతిమయాత్రకు వెళ్తున్నట్టు ఉంది అంటూ ఈ పిక్చర్ను ఉద్దేశించి మీమ్ని క్రియేట్ చేశారు. సిబిఐ ఛార్జ్ షీట్లో వైఎస్ఆర్ పేరు లేదు, జగనన్న కేసుల నుండి తప్పించుకోవడం కోసం తన లాయర్తో
వైఎస్ఆర్ పేరును చేర్పించాడు అంటూ నిన్న షర్మిల గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా తీసుకొని మీమ్ని క్రియేట్ చేశారు. సిబిఐ ఛార్జ్షీట్లో వైఎస్ఆర్ పేరు లేదు, జగనన్న ఈ కేసుల నుండి తప్పించుకోవడం కోసం తన లాయర్తో వైఎస్ఆర్ పేరును చేర్పించాడు అంటూ షర్మిల గారు చెప్తే, వీడు పోరంబోకు అని తెలుసు కానీ మరీ ఇంత అనుకోలేదు అంటూ ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, మన నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అంటూ బొత్స సత్యనారాయణ గారు చెప్పినటువంటి ఒక మాటను తీసుకొని, అరే మనం ఏదన్నా సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే మనల్ని పురుగుని చూసినట్లు చూస్తారు కదా, కానీ ఇలాంటోడు మాత్రం మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ రా అంటూ ఒక మీమ్ని క్రియేట్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉంది. నెక్స్ట్, దగా దీవెన ఏటా 20,000 2 విడతల వసతి దీవెన అని చెప్పాడు. 4 ఏళ్ళు అంటే 2019 నుంచి 2023 పాటు ఒక్క విడత విధిల్చాడు అంటూ జగన్మోహన్ రెడ్డి పాలనను ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి దగా దీవెన అంటూ ఈ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఇక్కడ చంద్రబాబు గారిని ఉద్దేశించి జాబులు ఇచ్చే స్కిల్ అంటూ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి జేబులు దొబ్బే స్కిల్ అంటూ ఒక మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. అన్న ఎన్నికల్లో ఓడిపోతే మన పరిస్థితి ఏంటన్నా అంటూ సుమన్ శెట్టి వెంకటేష్ని అడుగుతుండగా, వెంకటేష్ మాత్రం సుమన్ శెట్టికి ఏముందిరా పిచ్చి బాగా ముదిరిందని లండన్ వెళ్ళిపోవడమే అంటూ ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఎవరిని ఉద్దేశించి క్రియేట్ చేశారనేది మీ ఊహకేందే, వదిలేస్తున్నాం. నెక్స్ట్, మొన్నటి వరకు పథకాలు పంచడానికి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాడు, ఈసారి గెలిపిస్తే ఏకంగా ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ ఒక మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది. విశాఖలో 50 ఎకరాలు కబ్జాకు వైవి యత్నం, గీతం సమీపంలోని మరో 50 ఎకరాలు కూడా. ఉద్యమ నేత మాదిగాని గురునాథం ఆరోపణ. మాదిగాని గురునాథం ఉద్యమ నేత విశాఖలో 50 ఎకరాలు కబ్జాకు వైవి సుబ్బారెడ్డి ప్రయత్నం చేశారంటూ ఆయన ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో, ఒరే సూరిబాబు వీళ్ళు సముద్రపు దొంగల కన్నా దారుణంగా ఉన్నారు కదా అంటూ వైసీపీ వాళ్ళను ఉద్దేశించి రవితేజ గారు శ్రీనివాసరెడ్డి గారికి విన్నవిస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది. నెక్స్ట్, నయవంచన 10 ఏండ్ల మోసం 100 ఏండ్ల విధ్వంసం అంటూ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గురించి, అలాగే నరేంద్ర మోదీ గారి పరిపాలన గురించి ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. దేశం నుంచి బ్లాక్ మనీ తుడిచి పారేస్తాం, రూపాయి పంపిస్తే 43 పైసలు బిచ్చం ఇస్తాం తెలంగాణకు, మా 15 లక్షలు ఎక్కడ మోదీ, 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ మోదీ, 10 ఏండ్లలో 3 దేశం అప్పు, కృష్ణానదిలో ఆంధ్రాకే అధిక వాటా బీజేపీ ప్రభుత్వం, ఇలా 10 ఏండ్ల కన్నీళ్లను యాదించుకుందాం, ప్రజాద్రోహుల పాలనను అంతం చేద్దాం అంటూ ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోదీ గారు ప్రజల్ని మభ్యపెట్టారు, మోసం చేశారు అంటూ ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. ఇవి ఈరోజు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి కొన్ని మీమ్స్. ఇటువంటి మరెన్నో మీమ్స్తో రేపు మీ ముందుకు వస్తాను. అంటే